జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని, అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టి కృషి చేసి బాధ్యతతో పనిచేయాలని, త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళానికి సంబంధించి 2, 4, 1 మరియు 7వ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్రాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10:30 స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ నిర్వహించారు. 2, 4, 1, 7వ స్థాయి సంఘ సమావేశాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రతినిధి, జిల్లాలో చేపడుతున్న శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ, వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీ వివరించగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ చాలా పింఛన్ల నిలుపుదల చేశారని, నిలుపుదల చేసేందుకు తగిన కారణాలు సంబంధిత పింఛన్దారునికి తెలియజేయాలన్నారు. పరిశ్రమలు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. చేనేత, జౌలు శాఖ ప్రతినిధి జిల్లాలో చేపడుతున్న రాయితీలు, పింఛన్లు, ముద్రా లోన్లు తదితర వివరాలు వివరించారు. గృహ నిర్మాణ సంస్థ ప్రతినిధి గృహ నిర్మాణ, PMAY అర్బన్, BLC, PMAY గ్రామీణ్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ తదితర అంశాలు వివరించారు. జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల వివరాలను, జాబ్ కార్డ్స్, బీమా తదితర అంశాలు PD సుధాకర్ వివరించారు. ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ జిల్లాలో చేపడుతున్న రోడ్ల పనులపై వివరణ కోరారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ చెరువు గట్టుపై నుంచి రోడ్లు వేయాలని, చెరువు గర్భాల నుంచి వేయవద్దన్నారు. పశువులకు మంచినీటి తొట్టెల ఏర్పాటుపై ఆరా తీశారు. గతంలో కట్టిన మంచినీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవటానికి చర్యలు చేపట్టాలన్నారు. ఓరియంటేషన్ వేయకపోతే కాదు, గ్రామాల్లో వారు చెప్పినంత నేనే ఏకీపిస్తాను. గ్రీన్ అంబాసిడర్స్కి 4,000 రూపాయలు ఇస్తున్నాను. ఎక్కడ పోయి తీసుకెళ్ళేస్తున్నాను? పంచాయతీలకు ఎక్కిస్తున్నారు, జిల్లా పరిషత్కి ఏదో తగ్గిస్తున్నారు, మండల పరిషత్లకు ఏదో పెంచుతున్నారు. మీరు ఆ చెత్తబట్టలు గ్రామాల్లో కనిపించండి పెద్దవి. అక్కడ ప్రజలకు అలవాటు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో 80 లక్షల టన్నుల చెత్త ఉంది. మాకు వారసత్వం ఉంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. ప్రతి ఒక్క చెరువు చెత్తతో నిండిపోతున్నాయి. మీరు అనేటట్టుగా పశువులే, మనుషులే కాదు, పశువులు కూడా తాగలేని పరిస్థితి వస్తాయి చెరువులు.